పార్వతీదేవి రూపంలో ఎవరైనా కనిపిస్తారు చూసారా. నా ద్వాదశి భోజనం, ద్వాదశి భోజనం కట పారణ అంటారట. ఏకాదశి చేసిన తర్వాత ద్వాదశి భోజనం కానీ చేయకపోతే అది ఫలితము ఉండదంట. అయితే చూడండి, దూర్వాస మహాముని ఆ ఒక్క పంతులు గారు మునేశ్వరుడు, పంతులు గారి పేరు అయితే నాకు గుర్తు రావట్లేదు, చేస్తే పూజ చేస్తే అయితే ద్వాదశి ఘడియలు వస్తేనే భోజనం చేయాలంట. అయితే నేను ఇవి నమ్మేదాన్ని కాదు. ఆ ఒక్క ద్వాదశి ఘడియలు గురించి అయితే దూర్వాస మహామునికి పిలుపు చేశారు. ఏంటి పారాయణంకి, అంటే పారాయణ భోజనం పెట్టడానికి ఒక పౌరోహితుడికి భోజనం అంది పెట్టాలి పంతులకి. అది దూర్వాస మహామునికి ఇన్వైట్ చేశారు. అతని పేరు నాకైతే గుర్తులేదు, దానికి పారణ అంటారనమాట. అయితే ఘడియలు రాకముందు వచ్చే భోజనంకి పిలుపు చేశారని దూర్వాస మహాముని భోజనం చేయకుండా వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే చాలాసేపు ఎదురు చూశారంట ఆ పంతులు గారు, రాజుగారు అనుకుంటా. అయితే చాలాసేపు వెయిట్ చేస్తే రాకపోతే అప్పుడు మంచినీళ్ళు తాగేశారంట. నాకైతే ఇది అస్సలు అవ్వదు, ఎందుకంటే నేను మంచినీళ్ళు చాలా తాగుతా. అయితే తాగిస్తే దాని తర్వాత దూర్వాస మహాముని వచ్చారంట. అదేంటి, నన్ను నువ్వు ఆహ్వానంకి అతిథిగా పిలిచి నాకు భోజనం పెట్టకుండా నువ్వు తినేస్తావా, నువ్వు అస్సలు తినక అని చెప్పి ఏంటి శాపం ఇచ్చారంట. నువ్వు ఈ ఒక్క నాకు పిలిచి నువ్వు ఇది చేయలేదు కాబట్టి నువ్వు 10 జన్మలు ఎత్తావు, ప్రతి జన్మలో కూడా ఏదో ఒక బాధని అనుభవిస్తావని. అయితే దీని వెనక ఉన్న కథ అదనమాట. మన విష్ణుమూర్తి ఆ ఒక్క బ్రాహ్మణుడికి ఇచ్చే, అంటే బ్రాహ్మణోత్తముడికి ఉన్న స్థానం అదనమాట. ఇచ్చే మాటకి ఆ శాపం ఏదైతే దూర్వాస మహాముని ఇస్తారో అది అతను తీసుకొని దూర్వాస మహాముని తప్పైపోయింది, విష్ణుమూర్తి తీసుకొని దూర్వాస మహామునికి చెప్తారు, నువ్వు ఆ ఒక్క శాపంకి ఈ ఒక్క 10 అవతారాలు ఎత్తున్నారు. కరెక్ట్గా నేను చెప్పలేకపోతున్నాను, ఆ రాజుగారి పేరు ఉంది. అయితే అప్పుడు రాజుగారు శాప విముక్తుడు అయ్యేసి ఇప్పుడు ఎవరు, మన విష్ణుమూర్తి ఇన్ని రకాల అవతారాలు అనేవి ఎత్తారంట. బాగుంది కదా కథ. చెప్తాను ముని పేరు, నేను దీనిలోనే రాస్తాను, కొంచెం కంగారుగా ఉన్నా. నా ద్వాదశి భోజనంకి హెల్ప్ చేసిన శ్రీదేవి గారికి థ్యాంక్స్. నాకు నా సూర్యనారాయణమూర్తి ఏంటి తులసి ఉసిరి చక్కనైన భోజనం చేస్తుందా.